ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు సాయి తేజ సిల్క్స్ మిర్యాలగూడ. నమస్తే, K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం మరియు జోర్డాన్ ప్రపంచ శ్రేయస్సును పెంపొందించడానికి కలిసికట్టుగా పనిచేస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్య. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రేవంత్ భేటీ. ఏకగ్రీవం మిస్, ఒకే ఒక్క ఓటుతో గెలుపు. డ్రైనేజీలో భారీ కొండ చిలువ. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. విదేశీ పర్యటనలో భాగంగా జోర్డాన్ పర్యటించారు భారత ప్రధాని మోదీ. అమ్మాన్లో ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. ఇండియా జోర్డాన్ బిజినెస్ మీట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అనంతరం జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, కీలకమైన ఖనిజాలు తదితర రంగాల్లో పునరుద్ధరణతో ముందుకు సాగాలని నేతలు అంగీకరించారు. और मेरे डेलीगेशन के गर्मजोशी भरे स्वागत के लिए मैं 140 करोड़ भारतवासियों की तरफ से आपका हृदय से आभार व्यक्त करता हूं. आपने भारत और जॉर्डन के संबंधों को नए पायदान पर ले जाने के लिए बहुत ही सकारात्मक विचार रखे. मैं आपकी मित्रता और भारत के प्रति आपकी गहरी प्रतिबद्धता के लिए हृदय से आपका धन्यवाद करता हूं. इस वर्ष हम अपने राजनयिक संबंधों की 75वीं एनिवर्सरी मना रहे हैं. यह मील का पत्थर हमें आने वाले कई वर्षों तक नई ऊर्जा के साथ आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा. मुझे पूरा विश्वास है कि आज की बैठक से हमारे संबंधों में गति और गहराई एक नया रूप धारण करेगी. हम ट्रेड, फर्टिलाइजर्स, डिजिटल टेक्नोलॉजी, इंफ्रा और पीपल टू पीपल टाइज जैसे क्षेत्रों में सहयोग आगे बढ़ाएंगे. योर मैजेस्टी, वैश्विक स्तर पर भी हम करीबी संपर्क में रहे हैं. गाजा पर शुरुआत से ही आपकी बहुत सक्रिय और सकारात्मक भूमिका रही है. हम सभी की आशा है कि क्षेत्र में शांति और स्थिरता बनी रहे. आतंकवाद के विरुद्ध हमारा साझा और स्पष्ट रुख है. आपके नेतृत्व में जॉर्डन ने आतंकवाद, उग्रवाद और रेडिकलाइजेशन के खिलाफ पूरी मानवता को एक सशक्त और रणनीतिक संदेश दिए हैं. रिस्ट्रिक्टेड बैठक के दौरान हमने इस महत्वपूर्ण क्षेत्र में सहयोग को और मजबूती देने पर चर्चा की. 2018 में आपकी भारत यात्रा के समय हमने इस्लामिक हेरिटेज पर एक कॉन्फ्रेंस में भाग लिया था. मुझे याद है कि हमारी पहली मुलाकात भी 2015 में यूएन के साइडलाइन पर वायलेंट एक्सट्रीमिज्म को काउंटर करने पर केंद्रित एक इवेंट पर हुई थी. आपने तब भी इस विषय पर इंस्पिरेशनल रिमार्क दिए थे. मॉडरेशन को बढ़ावा देने के लिए आपके प्रयास क्षेत्रीय ही नहीं बल्कि वैश्विक शांति के लिए भी अत्यंत महत्वपूर्ण है. हम इस दिशा में मिलकर ठोस रूप से आगे बढ़ते रहेंगे. हम आपसी सहयोग के अन्य सभी आयामों को और सशक्त बनाएंगे. एक बार फिर आपके आतिथ्य सत्कार के लिए मैं आपका और जॉर्डन के लोगों का हृदय से आभार व्यक्त करता हूं. All Jordanians, we welcome you back to Jordan. Your presence here carries deep significance, as you mentioned earlier on, because our countries will mark 75 years of diplomatic relations. కేంద్ర
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రేవంత్ భేటీ అయ్యారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, నిధుల సేకరణపై చర్చించారు. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. వీటి నిర్మాణం కోసం తీసుకునే రుణాలకు FRBM నుంచి మినహాయించాలని కోరారు. వరంగల్ జిల్లా సంగం మండలం ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా గ్రామంలో ఏకైక ఎస్సీ ఓటర్గా ఉన్న కొంగర మల్లమ్మ సర్పంచ్గా ఏకగ్రీవం అంటూ ప్రచారం చేశారు. చివరి క్షణంలో ప్రేమ వివాహం చేసుకున్న ఎంట్రీ ఇచ్చిన ఎస్సీ యువతి తాజా ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 823 ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన మల్లమ్మకి 824 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఒకే ఓటుతో సర్పంచ్గా మల్లమ్మ గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురులో కొండ చిలువ కలకలం రేపింది. గ్రామంలో స్థానికంగా ఉన్న ఓ డ్రైనేజీ కాలువలో నుంచి పొలంలోకి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చి కొండ చిలువను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించింది. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు UNAIDS ప్రతినిధి పీటర్ పాలెట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, AIG చైర్మన్ డి నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి K2 న్యూస్.